జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. డిఆర్సీ సమావేశం అనంతరం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలతో కలిసి డిఆర్సీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, నిర్ణయాలను ఇన్ఛార్జి మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా మంచినీటి పథకాలు, బోర్లు మరమ్మతులకు గురయ్యాయని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా, ఇప్పటికే ముఖ్యమంత్రి సూచనలతో కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో అధికారులు కొన్ని పనులు చేపట్టడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేసేలా అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వైద్య సదుపాయాలు అందటం లేదు అన్న సభ్యుల సూచనల మేరకు జిల్లాలోని అన్ని వైద్యశాలను పరిశీలించి అధికారులు నివేదిక అందజేయాలని, తదుపరి సంబంధిత మంత్రితో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, మరోసారి పూర్తి స్థాయిలో ఈ అంశంపై సమీక్షించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయన్న సభ్యుల ప్రశ్నకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ అధికారులు ఆటంకం కల్పించవద్దు అంటూ చెప్పామన్నారు.